తెలంగాణ రాష్ట్ర గీతం చిహ్నంపై కొద్ది రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అది దాదాపు ఒక కొలిక్కొచ్చింది. వాళ్ళ పూర్తిగా ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ మరోసారి తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ సీనియర్ నేతలతో సీఎం రేవంత్ సమావేశం కాబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగబోతోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి రాష్ట్ర గీతం చిహ్నం రెడీ చేయాలనే లక్ష్యంతో కసరత్తులు చేస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. ఇటు రాష్ట్ర గీతం మరియు చిహ్నంపై అయితే సీఎం రేవంత్ రెడ్డి సమీక్షను నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎప్పటి వరకు ఫైనల్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాస్, అనేక మేధోమదన చర్చల తర్వాత ఈరోజు మిత్రపక్ష పార్టీలైనటువంటి సిపిఐ, సిపిఎం, జనసమితి నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్ర సింబల్, ఈ రెండింటిపైన కూడా పూర్తి స్థాయిలో వారితో చర్చించిన తర్వాత ఒక ఫైనల్ కన్క్లూజన్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అనేకమైనటువంటి మేధోమదన చర్చలు, ఉద్యమకారులతో సంప్రదింపులు కొనసాగిన తర్వాత 2-3 అంశాలన్నింటిపైన కూడా చాలా ప్రపోజల్స్ వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్ర గీతం అందశ్రీ రచించినటువంటి పాట, అదేవిధంగా కిరవాణి రచించిన స్వరకల్పనలో రాబోతుంది. మొత్తం 13 చరణాలు ఉన్నటువంటి ఈ యొక్క పాటకు ఒక పల్లవి 3 చరణాలతో కూడినటువంటి పాట రాబోతుంది. 2 నిమిషాల 30 సెకండ్లతో పాటు ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు తాజాగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో జయ 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 తెలంగాణ జననీ జయ కేతనం అనేటువంటి తెలంగాణ రాష్ట్ర గీతం జూన్ 2వ తారీఖు రోజు రాష్ట్ర గీతంగా మనుగడలోకి రాబోతుంది. తెలంగాణ సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో, అస్తిత్వ ఉద్యమాల్లో పాలు పంచుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఇది ఒక దిక్సూచిగా ఉండే విధంగా రాష్ట్ర గీతం చాలా గంభీరంగా, చాలా మార్గదర్శకంగా ఉండాలి. పోరాట స్ఫూర్తిని, అదేవిధంగా భవిష్యత్ తరాలకు తమ కర్తవ్యాలను ప్రబోధించే విధంగా ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కవి అందశ్రీ ఇద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భం మనకు తెలిసిందే. ఆ రకంగా మనకు 13 అంటే రాష్ట్ర గీతం 13 చరణాలతో ఉన్నప్పటికీ 3 చరణాలు ఒక పల్లవితో మాత్రం రాష్ట్ర గీతం 2 నిమిషాల 30 సెకండ్లతో ఉండబోతుంది. అది తుది రూపులు కూడా దిద్దుకోబోతుంది. స్వరకల్పన కూడా దాదాపు ఖరారైంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మిత్రపక్ష పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్ష పార్టీలు అయినటువంటి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, జనసమితి పార్టీలతో వారి సంప్రదింపులు కొనసాగిన తర్వాత రాష్ట్ర గీతం ఈ విధంగా ఉంటుంది. అయితే కొంతమంది రాజకీయ నేతలు దాన్ని వివాదాన్ని సృష్టిస్తున్నారు. కానీ వివాదానికి లేకుండా ఏ విధమైనటువంటి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పోరాటం, తెలంగాణ స్ఫూర్తి, తెలంగాణ అమరవీరులను జ్ఞాపకం చేసుకునే విధంగా ఏ విధంగా స్వరకల్పారో ఈ విషయం పైన కూడా వారితో పాటించే అంటే వారి సమక్షంలో ఈ పాట ప్లే అవకాశం ఉంది. వారి యొక్క సమ్మతితో దీన్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక రెండవది తెలంగాణ రాష్ట్ర ఎంబ్లం, అదేవిధంగా సింబల్ అంటారు దాన్ని. అయితే ఎట్లా ఉండాలనిపైన కూడా అనేక చర్చ జరిగిన తర్వాత తెలంగాణ పోరాటం, తెలంగాణ స్ఫూర్తి ప్రతిబింబించే విధంగా గత రాజరిక పోకడలకు తుడిపివేసి తెలంగాణ స్ఫూర్తిని ముందుకు సాగే విధంగా ఒక రూపకల్పన చేశారు. అయితే ఇందులో భాగంగా చాలా ప్రపోజల్ వచ్చినప్పటికీ తెలంగాణ ఉద్యమానికి చిహ్నమైనటువంటి తెలంగాణ గన్పాక్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్తూపము ఉండే విధంగా ప్లాన్ చేశారు. మొత్తం ఎంలం చుట్టూ కూడా 3 రంగుల జెండా ఉండబోతుంది. 2009లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి కాంగ్రెస్ పార్టీ కనుక ఆ యొక్క పార్టీ స్ఫూర్తి ప్రకారంగా 3 రంగుల జెండా ఫినిషింగ్గా ఉండబోతుంది, లోగో చుట్టుగా ఉండబోతుంది. ఆ తర్వాత తెలంగాణ సంబంధించినటువంటి ఈ యొక్క స్తూపంతో పాటుగా అశోకుని ధర్మచక్రం సత్యమే విజయతే కూడా మధ్యలో ఉండబోతుంది. దాని కింద ఆ తెలంగాణ ఉద్యమ సంబంధించిన చిహ్నమైన గన్ పార్క్ చిహ్నం ఉండబోతుంది. అమరవీరులకు, అదేవిధంగా అమరవీరుల స్ఫూర్తిని, అమరవీరుల యొక్క పోరాటాన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఉండబోతుంది. చుట్టూ కూడా తెలంగాణలో ఎక్కువగా పండించేటువంటి వరిధాన్యం ఉంటుంది నేపథ్యంలో వరిధాన్యానికి సంబంధించిన 2 కంకులు కూడా ఈ యొక్క లోగోకు ఉండే అవకాశం ఉంది. అయితే దీంతో పాటుగా ఇప్పటి వరకు ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ 3 భాషల్లో మాత్రమే లోగో రూపకల్పన ఉండేది. కానీ ఇప్పుడు కొత్త లోగోలో హిందీని కూడా చేర్చడం జరిగింది. అంటే 4 భాషలు కూడా ఉండబోతుంది. తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఉర్దూ ఉంటుంది, హిందీ, ఈ 4 భాషలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి చిహ్నంగా అధికార చిహ్నము రాబోతుంది. జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా యావత్ మంది తెలంగాణ సమాజానికి అంటే 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా అటు ఎంలములో రాచరిక పోకడలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీతం లేకుండా ఉన్న పరిస్థితి ఉన్నది. దాన్ని పూర్తిగా తుడిపేసి గత సంబంధించినటువంటి
ఆ పునాదులు కానీ గత సంబంధించిన చిహ్నాలు తొలగివేసి తెలంగాణ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఒక స్ఫూర్తిని పెంచే విధంగా ఎప్పటికప్పుడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అటు పాలక వర్గాలతోనూ కూడా ప్రజలతో కూడా మమేకం ఉండే విధంగా ఈ రెండు తెలంగాణ గీతం తెలంగాణ ఎంబలం సంబంధించిన పైన ఫైనల్ చేసేందుకు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అంటే మిత్రపక్ష పార్టీలైనటువంటి సిపిఐ సిపిఎం జనసమితి పార్టీ నేతలతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత దీనికి ఫైనల్కి అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సత్తాస్ అయితే సాదిక్ ఇటు చూస్తే సాంగ్ గురించి కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న చిహ్నం గురించి కానివ్వండి రెండు చోట్ల కూడా మనకి ఇక్కడ వాదోపవాదనలు వినిపిస్తున్నాయి పబ్లిక్ దగ్గర నుండి లేకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ దగ్గర నుండి. మరి రేవంత్ రెడ్డి వీటిని ఎంతవరకు దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఇవాళ ఫైనల్ అవ్వబోతుంది కాబట్టి మళ్ళీ ఈ గొడవలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? అయితే సాదిక్ ఇటు చూస్తే సాంగ్ గురించి కానివ్వండి అట్ ద సేమ్ టైం ఇటు చిహ్నం గురించి కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొంతమంది పబ్లిక్ కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏదైతే ఫైనల్ చేయబోతున్నారో దాని రిజల్ట్ ఉండబోతోంది అనుకోవచ్చా? దాని మీద సీఎం కూడా ఒకసారి రివ్యూ చేసే అవకాశం ఉందనుకోవచ్చా? దాని మీద ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? డెఫినెట్లీ సత్తాస్, ఎందుకంటే తెలంగాణ చిహ్నం అనేది అందులో అశోకుని ధర్మచక్రం అశోకుని సింబల్ ఉంటుంది, సత్యమే విజయితుంది. ఆ తర్వాత అన్ని వర్గాలకు సంబంధించినట్టు ఆరాధ్య దైవమైనటువంటి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం ఉంటుంది. అందులో ఎవరు కూడా దానిపైన కూడా వేరే భిన్నాభిప్రాయాలు చేసే అవకాశం లేదు, అందరూ కూడా సాటిస్ఫై చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ, ఆ విషయం కూడా ప్రజలకి పూర్తి స్థాయిలో ఉంది. 2009లో సోనియా గాంధీ కరీంనగర్ సభల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పింది, ఆ రకంగా ఇచ్చిన సందర్భం ఉంది. సో మాట మీద నిలబెట్టుకున్నటువంటి పార్టీ కనుక తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా అటు జాతీయ చిహ్నమైనటువంటి 3 రంగుల జెండా కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంటే మోడల్స్లో చాలా వచ్చినప్పటికీ ఈ మోడల్ పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మీద సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా అటు పార్టీ పరంగా కానీ లేదా జాతీయ సంబంధించినటువంటి భావజాలని పునికిపుచ్చే విధంగా కూడా ఈ 2 రకాలు కూడా ఉపయోగపడుతుందని కూడా వాదన వినిపిస్తుంది. సో కొంత దీన్ని వివాదాస్పదం చేయాలని కూడా ప్రతిపక్ష పార్టీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ జయ జయ తెలంగాణ పాట కూడా పాడింది కూడా రామకృష్ణనే, ఆయన కూడా ఆంధ్ర సంబంధించిన వ్యక్తే. అయినప్పటికీ సంగీతానికి ఎల్లలు కానీ భాష కానీ లేక దేనికి దానికి అతీతమైనటువంటి సంగీతము. సో సరిగమ పదనిసర అన్నది 7 స్వరాలు అన్నది ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఉంటుంది, దానికి భాషా భేదం అదేవిధంగా ప్రాంతీయాలు అన్నది ముడిపడడం సరికాదని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తుంది. సంగీతాన్ని కూడా మనము ప్రాంతీయవాదాన్ని పొడిపట్టడం అదే ప్రాంతాన్ని రెచ్చగొట్టే విధంగా సరికాదన్న విమర్శలు కూడా మరోవైపు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సంగీతానికి కళాకారులకు కూడా ఇటు మనకు ప్రాంతీయ భావజాలాన్ని అనువదించొద్దు. సో సంగీతానికి అట్లాంటి తారతమ్య భేదం లేదు. ఆ పసిపిల్లల నుంచి వెళ్ళి వృద్ధుల వరకు కూడా అనేకమైనటువంటి సంగీతాలను కూడా చేసినట్టు ఘనత కూడా సంగీతానికి ఉంటుంది. సో ఎవరు స్వరపరిచినా కూడా తెలంగాణ ఆత్మ ఆవిష్కరించే విధంగా తెలంగాణ పోరాటం, తెలంగాణ పటిమ, తెలంగాణ అస్తిత్వం భవిష్యత్ తరాలకు ఉండే విధంగా పాట ఉంటుందన్న విషయాన్ని కూడా అందశ్రీ ఇప్పటికే ప్రకటించిన సందర్భం మనకు తెలుసు. సో ఆ రకంగానే ఈ పాట ఉండబోతుంది. మొత్తం చూసినట్టయితే 13 చరణాలు ఉంటుంది, ఒక పల్లవి 13 చరణాలుగా పూర్తి స్థాయిలో తెలంగాణ గీతం ఉంటుంది. కానీ రాష్ట్ర గీతంగా మాత్రం ఒక పల్లవి 3 చరణాలతో ఉంటుంది. ఇది 2 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉంటుంది. ఎందుకంటే రేపు పాఠ్య పుస్తకంలో ప్రచురితం కాబోతుంది. ఆ తర్వాత ప్రతి స్కూల్లో కూడా ఈ గీతం ప్రారంభం కూడా ఉండబోతుంది. స్కూల్ సంబంధించినటువంటి ప్రేయర్ తర్వాత కూడా ఈ పాట ఉండవు నేపథ్యంలో 2 నిమిషాల 30 సెకండ్లు ఉండే విధంగా ప్లాన్ చేశారు. దీనిపైన కూడా ఇప్పటికే అటు స్వరకల్పన చేసినటువంటి ఎంఎం కిరవాణి కానీ కవి కానీ అందశ్రీ ఇద్దరు కూడా సుముఖత వ్యక్తం చేస్తారని ఇప్పటికీ దాదాపు ఖరారైపోయింది. నిన్న కూడా ఒక ట్రయల్ జరిగింది. ఈరోజు
మిత్రపక్ష పార్టీలైన సిపిఐ సిపిఎం పార్టీలతో పాటుగా జనసమితి పార్టీ నేతలు కోదండరాం కానీ లేకపోతే ఇంకా ఇతర సంబంధించిన ఉద్యమకారులు అందరి ముందర కూడా ఈ పాట స్వరపరిచిన తర్వాత ఇది ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక ఎంలం విషయానికి వచ్చినట్టయితే గత ప్రభుత్వము రాచరిక పోకడలకు నిదర్శనమైనటువంటి కాకతీయ కళాతోరణం కానీ అదేవిధంగా చార్మినార్ కానీ పెట్టడం జరిగింది. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎంలం తీసుకురాబోతుంది. అందులో అశోకుని సంబంధించిన ధర్మచక్రము, అశోకుని సింబల్తో పాటుగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఇచ్చేటువంటి గన్పాక్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్తూపం సంబంధించింది ఉంటుంది. ఈ రెండు లోగలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వరి ఎక్కువగా పండుతున్న నేపథ్యంలో వరి కంకులు ఉండేటువంటి విధానం కూడా వరి కంకులు రక్షణగా ఉండే విధంగా ఉండబోతుంది. దీంతో పాటుగా మనకి ఇప్పటిదాకా చెప్పినట్టుగా 4 భాషల్లో హిందీ, ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ఈ 4 భాషల్లో కూడా ఉండబోతున్నటువంటి దానిపైన ఉంటుంది. ఆ తర్వాత కింద కూడా ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తైనటువంటి సమ్మక్క సారక్క జాతర, అదేవిధంగా బోనాల పండుగ, ఇతరత్ర బోనాల పండుగ, పీర్ల పండుగ ఇట్లాంటి కొన్ని పండుగలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ అస్తిత్వం సంబంధించిన పండుగలకు వాటి కూడా ఈ ఎంలంలో కూర్పు చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. సో అది ఫైనల్ కావాల్సిన అవసరం ఉంది. సో ఫినిషింగ్గా మాత్రం ఈరోజు మిత్రపక్ష పార్టీతో మాట్లాడిన తర్వాత అది ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ సత్తాజ్ గత 10 సంవత్సరాలుగా తెలంగాణ సంబంధించిన పాట అంటే గీతం లేకపోవడం పట్ల తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. జయ 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 తెలంగాణ జన జయ కేతనం ముక్కోటి తెలంగాణ సంబంధించిన ప్రజలకు తలలో నాలుకలాగా ఉద్యమ స్ఫూర్తిగా పాడిన పాట 10 సంవత్సరాలు ఆచరణ నోచుకోలేకపోయింది. కానీ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఇది పురుడు పోసుకుపోతుంది. జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గీతం ప్రజల అంటే సబ్బండ వర్గాలు ఉద్యమంలో ఈ విధంగా పాల్గొన్నారో ఆ సబ్బండ వర్గాలకు అంకితం కాబోతుంది ఈ జాతీయ సంబంధించినటువంటి గీతంగా చెప్పవచ్చు. తెలంగాణ జాతి ఔన్నత్యాన్ని కాపాడేందుకు, తెలంగాణ జాతిని జాగృతం పరిచేందుకు, భవిష్యత్ తరాలకు అది యొక్క వారసత్వ సంపదగా ఇచ్చేందుకు గాను ఈ జాతీయ గీతాన్ని స్వరకల్పన జరిగింది. అద్నశ్రీ దగ్గరుండి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ సూచనల మేరకు పూర్తి స్థాయిలో కూడా అది స్వరకల్పన జరిగింది. 2 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అది ఈరోజు మిత్రపక్ష పార్టీలో అయినటువంటి వారితో పాడిన తర్వాత అది ఫైనల్ చేసే అవకాశం ఉంది. రాచరిక పోకడలు తుడిపివేసి ప్రజా పరిపాలనలో పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఎంలం లోగో కూడా ఆవిష్కరణ కాబోతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగబోయేటువంటి సెక్రటరీలో జరగబోయేటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమీక్షలో ఈ రెండింటిపైన ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని ఎట్లా మనం ఎదుర్కోవాలన్న పైన కూడా మిత్రపక్ష పార్టీలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి దిశ నిర్దేశించే అవకాశం ఉంది. పోరాటాలకు పటిమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు మాట్లాడలేదు, గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాకాన్ని ఎందుకు ప్రశ్నించలేదు, ఎంలములో కానీ లేకపోతే పాట లేకుండా ఎందుకు అంటిపెట్టడం జరిగింది, అందశ్రీ రచించిన పాట ఉద్యమంలో కీలక భూమిగా పాడిన పాట అది ఎందుకు జాతీయ గీతంగా మారలేకపోయిందన్న విషయాన్ని కూడా మనం గట్టిగా సమాధానం చెప్పాలని కూడా మిత్రపక్ష పార్టీలతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. వారికి దిశ నిర్దేశించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈరోజు సాయంత్రం మాత్రం ఒక కీలకమైన సమావేశం జరగబోతుంది. తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్ర ఎంలం అంటారు సింబల్, ఈ రెండు సంబంధించినటువంటి దానిపైన కూడా ఫైనల్ చేసే అవకాశం ఉంది. దీనిపైన యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా తమ ఎంలం ఎట్లా ఉంటుంది, తమ యొక్క జాతీయ గీతం, తమ యొక్క రాష్ట్ర గీతం ఏ విధంగా రాబోతుందానిపైన కూడా అందరూ కూడా ఉత్సాహంగా చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి పోరాటాల్లో కేసుల పాలయ్యారు, అనేక రక్తతర్పణం చేశారు. అమరవీరులైనటువంటి కుటుంబాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర గీతం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా గంభీరమైన క్షణాలు కనబడతా ఉన్నాయి. గత ప్రభుత్వం జాతీయ గీతం, రాష్ట్ర గీతం లేకపోవడం వల్ల ఉద్యమకారులను అవమానించిన సందర్భం మనకు తెలిసిందే. దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర గీతం పురుడు పోసుకోబోతుంది, రాష్ట్ర ప్రజలకు అంకితం కాబోతుంది. యావత్ తెలంగాణ సమాజానికి అది ఒక దిక్చుచిగా మారబోతుంది. భవిష్యత్ తరాలకు అస్తిత్వ పోరాటాల యొక్క ఇంపార్టెన్స్ కానీ అస్తిత్వ పోరాటాలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఈ యొక్క పాట అదేవిధంగా మాట, దీంతో పాటుగా ఎంలం కూడా తెలంగాణ సమాజానికి అంకితం ఇచ్చేందుకు మరికొద్ది గంటల్లోనే ఉండబోతుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమైన సమావేశం ఉండబోతుంది. సమావేశంలో అనేక చర్చల తర్వాత ఈ పాట పైన అదేవిధంగా ఈ ఎంలం పైన కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మీరు మార్పులు ఏమైనా ఉంటే సూచించాలని కూడా మిత్రపక్ష పార్టీలకు అడిగే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు అయిన తర్వాత ఒక సింబల్ పైన అదేవిధంగా గీతం పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సతాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.